ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం కోసం సుమారు 76 లక్షల విరాళంగా అందించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కూటమి నాయకులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్ట్ వాళ్ళు ఆర్డర్ చెప్పినా కదా చచ్చిపోవడానికి ఈ దాగి రమ్మంటే రాలేదు. మన తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మేమందరూ కూడాను ధర్మవరం తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు నారా భువనేశ్వరి మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లకు సంబంధించి 76 లక్షల రూపాయలు ఈరోజు వితరణ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈ క్యాంటీన్ల ద్వారాగా ఈరోజు 3 పూట్ల కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఉచితంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ధన్యవాదములు. సార్ ఏదైతే ఉందో మన చంద్రబాబు సారు 2047 విజన్ని మనమందరూ కూడా ఆయన బర్త్డే సందర్భంగా దాన్ని మనము ఆ యొక్క అభివృద్ధిలో భాగంగా మనమందరం ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయనకు సహకరిస్తాము, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాము, ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి మనమందరూ కూడా ముందుంటామని చెప్పేసి ఆయనకు బర్త్డే సందర్భంగా మనమందరూ కూడా కార్యకర్తలు సంఘీభావం ప్రకటిస్తూ ఆయన అభివృద్ధి పనుల్లో ప్రతి దాంట్లో ముందుంటామని చెప్పేసి మేమందరూ కూడా ఈరోజు ఆయనకు హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు 76 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు 76 సంవత్సరాలకి అడుగుడుతున్న మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు జన్మదినం ఈ విధంగా జరుపుకోవడము నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ అందరికీ కానీ ఆనందదాయకము. ఎందుకంటే అనేక సంక్షోభాలను ఎదుర్కొని 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఈరోజు ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ ఈ స్థాయిలో నాయకులు కానీ తయారు చేసుకున్న పార్టీని ఏకఛత్రాధిపత్యంగా ఒంటి చేత్తో నడిపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక సంక్షోభాలు జాతీయ స్థాయిలో అయితేనేమి రాష్ట్ర స్థాయిలోనైతే అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. 1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి పెద్దలు రామారావు గారు స్థాపించి ఆయన పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత అధ్యక్ష బాధలు చేపట్టినప్పటి నుంచి విలక్షణమైన కాన్సెప్ట్తోనూ విలక్షణమైన పద్ధతితోనూ రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి అదేవిధంగా పార్టీ అభివృద్ధికి అయితేనేమి పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అయితేనేమి పెద్దపీట వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అన్ని పదవుల్లోనూ సముచితంగా స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జన్మభూమి ప్రోగ్రాం కానివ్వండి, అదేవిధంగా స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానివ్వండి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో వినూత్నమైన ప్రోగ్రాంలను అందించి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడుపుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి అదేవిధంగా అమరావతిని జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ధర్మవరం కార్యకర్తల తరపున
మా కూటమి కార్యకర్తల తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.